బ్రేకింగ్ న్యూస్. స్పీకర్ నోటీసులు ఇంకా తనకు అందలేదన్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి. నోటీసులు అందిన తర్వాత రిప్లై ఇస్తానన్నారు. వివరణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. స్పీకర్ నోటీసులు ఇంకా తనకు అందలేదంటూ స్పష్టం చేశారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి. నోటీసులు అందిన తర్వాత వాటికి రిప్లై ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నానంటూ కూడా స్పష్టం చేశారు. అయితే వివరణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని మహపాల్ రెడ్డి అయితే క్లియర్ కట్ గా చెప్పారు. నోటీసులు వచ్చే వరకు వెయిట్ చేసినా వచ్చిన అనంతరం నోటీసులో పేర్కొన్న దానికి నేనైతే ఆన్సర్ ఇస్తానంటూ కూడా మహపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. అటు మహపాల్ రెడ్డి అయితే ఇంకా స్పీకర్ నోటీసులు అందలేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే నోటీసులు ఇంకా ఎందుకు పంపించారా లేదా ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? అఖిల ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మాత్రము స్పీకర్ పంపించిన నోటీసులు తాను నాకు అందలేదని రిప్లై ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మాత్రం మనకు సమాచారం అందించడం జరిగింది. దాంతో పాటు ఏదైతే రిప్లై స్పీకర్ ఇచ్చే నోటీసులో ఏదైతే సారాంశం ఉందో దానికి ఆన్సర్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు దాంట్లో పొందపరిచిన నోటీసుల వివరాలు ఏవి ఉన్నాయో దాన్ని కూలంకుషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి మాత్రము తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరారో తర్వాత వాళ్ళు కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా స్పీకర్ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ గైడ్లైన్స్ ఇచ్చిన వాటన్నిటి పూర్తిగా కూలంకుషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. కూడా మహిపాల్ రెడ్డి కూడా ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు అంటే సాయంత్రం వరకు కానీ రేపు కానీ స్పీకర్ నోటీస్ అందిన తర్వాత వాటికి రిప్లై అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు మహిపాల్ రెడ్డి ద్వారా కొంత సమాచారం అయితే అందుతుంది. దాని ద్వారా లాయర్ ద్వారా ముందుకెళ్తారా లేకుంటే నేరుగా వీళ్ళు రిప్లై ఇస్తారా లేకుంటే ఏ విధంగా ముందుకు వస్తారని కొంత సమయం అయితే పట్టే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.